సంక్రాంతి పండుగ సందర్భంగా సాయంత్రం మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీలో సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వివి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు టి దామోదర్ కొల్లముడి కిషోర్ తెలిపారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తారని తెలిపారు. రాజకీయ సైద్ధాంతిక కులమత భేదాలతో సంబంధం లేకుండా గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొంటారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మేము ఆత్మీయ కలయిక పేరుతో ఇక్కడ ఒక వినూతనమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత సంవత్సరం ఎన్నికల సంవత్సరం, ప్రతి వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఈ ప్రజల జీవన విధానాలు అన్నీ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము వారిని కోరాము. వారు వెంటనే అంగీకరించారు. తమ సందేశాన్ని ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం అది ఈ సంవత్సరం. అలాగే కింద సంవత్సరం కూడా జస్టిస్ భట్టు దేవానంద్ గారు వచ్చారు. అంతకుముందు సంవత్సరం మన రాష్ట్ర గవర్నర్ హరీష్ చరణ్ భూషణ్ గారు వారు కూడా వచ్చారు. ఇట్లా మీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించడం ముఖ్య ఉద్దేశం ఈ ప్రజలందరి జీవన విధానం మారాలని, నూతన సమాజం నిర్మాణానికి అన్ని పార్టీలు కూడా కృషి చేయాలని, దానిలో భాగంగానే అన్ని పార్టీలు కూడా ఈ వేదిక నుంచి పాల్గొంటున్నాయి. ఇది ఒక విధంగా వినూతన కార్యక్రమం. విజయవాడలో సిపిఐ కానీ, సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఏకత్రాటిపై ఈ ఆత్మీయ కలయిక అనే ఒక స్టేజ్ నుంచే ప్రజలకు తమ సందేశం ఇస్తూ ఉంటారు. ప్రముఖ నాయకులు అంతకుముందు సిపిఐ రామకృష్ణ గారు పాల్గొన్నారు, సిపిఎం మధు గారు పాల్గొన్నారు, నారాయణ గారు పాల్గొన్నారు, అలాగే సంపాదకులు రాఘవాచారి గారు పాల్గొన్నారు, బొమ్మారెడ్డి గారు, అట్లాగే మన ఈనాడు ప్రధాన సంపాదకులు శ్రీ రామోజీరావు గారు తమ సందేశం కూడా పంపించారు. ఈ ఆత్మీయ కలయిక సమావేశం సక్సెస్ అవ్వాలని.